ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తెలంగాణ భావి భారత పౌరులను బతకడానికి కాక బలమైన ఆహారం తినిపియాలని ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు, లేదా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్యకరమైన డైట్ ఉండాలని 40% ఛార్జీలను పెంచి డైట్ను కూడా యశోధర లేదా నేమ్స్, కిమ్స్, ఇతర హాస్పిటల్లో డైటీషియన్ ద్వారా బతకడానికి కాకుండా బలంగా పౌష్టిక ఆహారం ఉండాలని ఒక లిస్టు తెప్పించి ఆ యొక్క లిస్టు ప్రకారంగా ఈ అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద ఈరోజు డైట్ ప్లాన్ని ఇలా మనం అన్ని జిల్లాల్లో ప్రారంభించుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావాల్సి ఉండే కానీ వారు ఢిల్లీ నుంచి చిలుకూరులో ఉన్నటువంటి ఇంకొక పాఠశాలకు వెళ్ళినారు. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పమని చెప్పినారు. ఉప ముఖ్యమంత్రి గారు మధ్యలోకి వెళ్ళినారు, వారు కూడా మళ్ళీ ఒక్కసారి వస్తారు, మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పన్నారు. మిగతా కేబినెట్ మంత్రులంతా కూడా మీ అందరికీ దీవెనలు ఇచ్చినారు. ఇవాళ ఒకటే మాట, ప్రభుత్వం గురుకులాల్లో తల్లిదండ్రులను భావించి పాఠశాలల్లో మా భవిష్యత్తు మీదే అని ఇక్కడ చేరిన వీళ్ళందరికీ కూడా ఒక అభయహస్తం లాగా మీ భవిష్యత్తు తెలంగాణ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముందుగా విద్యా బోధన అందించేటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి నాట్ ఓన్లీ గురుకుల మొత్తంగా విద్యా వ్యవస్థలో 10 సంవత్సరాలు నిర్వీర్యమైతే ఆ 10 సంవత్సరాల నిర్వీర్య ప్రభావం విద్యా వ్యవస్థ మీద పడటువంటి పరిస్థితులల్లా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్లు చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు మౌలికంగా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించినాం. అది మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అందరికీ సంబంధించి అధ్యాపక వర్గ అసహనాన్ని తొలగించి సరి అయిన విద్యా బోధన అందించే బాధ్యత మీది. ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు అనేటువంటి మాట ముందుగా టీచింగ్ ప్యాటర్న్ సరి చేసినాం. దాని తర్వాత మౌలిక సదుపాయాలు కలిగేయడానికి ఇందిరమ్మ అమ్మ ఆదర్శ పాఠశాలల కింద రాష్ట్ర వ్యాప్తంగా 25,000 పాఠశాలల మౌలిక సదుపాయాలు 1,100 కోట్ల రూపాయలతోటి కల్పించి సమస్యలు లేకుండా ఏర్పాటు చేసినాం. దాంతో పాటుగా ఈరోజు మీ అందరూ కూడా పాఠశాల ప్రారంభమవుతుంది. పుస్తకాలు, డ్రెస్సులు ఇచ్చడంతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవి అన్ని జరిగిన తర్వాత బేసికల్ ఆరోగ్యంగా ఉండాలంటే, శారీరకంగా దృఢత్వం, మానసికంగా ప్రభావం పడకుండా ఉండాలంటే సరి అయినటువంటి ఆరోగ్యం, ఆహారం దొరకాలనే ఆలోచనతోటి ఎవరు అడగక ముందే ఉన్నటువంటి ధరలను కంపేర్ చేస్తే 40% పెంచాలనేటువంటి ఒక కమిటీ సిఫార్సు మేరకు 40% మెస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, గతంలో సొంత భవనం ఇది కానీ వేరే కిరాయి భవనాల్లో ఉన్నటువంటి గురుకులాల లోపల అద్దెలు ఇవ్వలేదని ఖాళీ చేసే పరిస్థితి ఉంటే అద్దెలు ఇచ్చి ఇలా మెస్ ఛార్జీలకు సంబంధించిన మెస్ వస్తువులను సరఫరా చేసే వాళ్లకు 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ బకాయిలు ఇవ్వడమే కాక రాబోయే కాలంలో వెంటనే పేమెంట్ చేయడానికి గ్రీన్ ఛానల్ ద్వారా మీ బిల్లుల జాప్యం లేకుండా నాణ్యమైనటువంటి సరఫరా వస్తువుల్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇలా ఒకటే 10 సంవత్సరాలుగా మీకంటే ముందు చదువుకున్న వాళ్లకు సగం కడుపుతోటి తిని దొరకక బలంగా ఉండలేక పక్క చెక్కి మానసికంగా ప్రభావం పడ్డటువంటి పరిస్థితి నుంచి రాబోయే కాలంలో ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా బలమై తెలంగాణ భావి భారత మంచి పౌరులుగా ఎదగడానికి భారతదేశంలో జరిగేటువంటి అనేకమైనటువంటి దాంట్లో మీరంతా భాగస్వామ్యం తెలంగాణ బిడ్డలుగా ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు, కలెక్టర్ గారు చెప్పినారు, ఈ పాఠశాల జూడో, చెస్ తదితర క్రీడలకు సంబంధించి ఒక వేదికగా ఉన్నది సార్ అని.
కలెక్టర్ గారు పెద్ద మనసు చేసుకొని వారు ఆల్ ఇండియా టాపర్ గారు ఒకసారి ఆదర్శంగా తీసుకోండి. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇవాళ మేము ముందు మాట్లాడి ఆల్ ఇండియా టాపర్గా మాట్లాడగలుగుతున్నాం. మేము గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని ఆ కుంఠత దీక్షతో కష్టపడితే ఇవాళ మీ ముందట మంత్రిగా ప్రభుత్వం నుంచి జరిగే కార్యక్రమాల గురించి మాట్లాడగలుగుతారు. కష్టపడింది ఎవరు కూడా ఎక్కడ ఉన్నత స్థానాలు అధిరోహించే అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పాఠశాలనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, మొన్నటిదాకా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు, మహేందర్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు గారు అందరూ కూడా ఈరోజు ఇటువంటి గురుకులాల నుంచి వచ్చినటువంటి ఉత్పత్తి ప్రొడక్ట్ అనే వాటి సందర్భంగా మనం చేస్తాం. అంటే మనం తక్కువ చేసి చూడొద్దు. ఇవాళ ఈ ఎక్సలెన్సెస్ పాఠశాలలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు పెట్టినాం. ఇవాళ ఈ 7 టాప్ ర్యాంకింగ్ లో అయితే నవరత్న కంపెనీలు భారతదేశంలో ఇండస్ట్రియల్ ఆనాడు నెహ్రూ గారు ఆలోచన మేరకు జరిగినావు. ఇవాళ ఈ స్కూల్స్ కూడా తెలంగాణ నిర్మాణంలో మరింతగా భాగస్వామ్యం తీసుకోవాలి. లక్ష్యాన్ని పెట్టుకోండి, లక్ష్యాన్ని చేరడానికి శ్రమించండి. లక్ష్యం వశం చేసుకుంటారు, లక్ష్యాన్ని అధిగమిస్తారు.